ఛానల్. వీడియో స్టార్ట్ అవడానికి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా హ్యాపీ అయిపోతాం. ఒరే, నీ గురించి మొత్తం చెప్పేస్తుందంటవా? ఇప్పుడు చాలా సరదాగా ఉండేవాళ్ళం. అందరూ మమ్మల్ని చూసి ఓ మై ఫ్రెండ్లు సిద్ధార్థన్ శృతి హాసన్లా ఉంటారు అనేవాళ్ళు. కానీ నాకు మాత్రం కృష్ణ అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. కృష్ణ నేను ఒకే కాలేజ్లో బీటెక్ చేశాం. నాకు అప్పటి నుంచే కృష్ణ అంటే చాలా ఇష్టం. అప్పట్లోనే మా వాడెనక చాలామంది అమ్మాయిలు పడేవాళ్ళు. మంచోడు, మ్యాన్లీగా ఉంటాడు. సో కాలేజీలో క్రష్ బాయ్ లాగా చాలా ఫేమస్ అన్నమాట. నన్ను చూస్తుందేంట్రా? ఏం చెప్తుందిరా? అయిపోయింది, ఇంక నీ బతుకు బస్ స్టాండే. రే నువ్వు ఆగరా. సో కృష్ణకి నా లవ్ మ్యాటర్ చెప్పకపోతే ఎవరితో ఒకటి వచ్చి వాడిని తన్నుకుపోతుందని నాకు అర్థమైపోయింది. అందుకే ఒక మంచి రోజు చూసుకొని ఓపెన్ అయిపోయా. ఏమన్నాడు? నవ్వుతావేంట్రా? నేను నిజంగానే చెప్తున్నా, ఐ లవ్ యూ. నాకు నువ్వంటే చిన్నప్పటి నుండి ఇష్టం రా. ఇంకా చెప్పకపోతే మన మధ్యలో ఎవరైనా అమ్మాయి వస్తారని భయం వేస్తుంది. అందుకే చెప్పేస్తున్నా, నువ్వు చెప్పకురా. ఐ లవ్ యూ. ఏంటి అలా ఉండిపోయావు? ఇదే కదా నీకు కావాల్సింది. ఏమైంది? నిజంగానే ఒప్పుకున్నావా? ఏ నమ్మకం రావట్లేదా? నువ్వు మనస్ఫూర్తిగా చెప్పినట్టు అనిపించట్లేదురా. చూసావా, నీకే అలా అనిపించట్లేదంటే నాకెలా అనిపిస్తుంది? స్వప్న, మనం చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్సే. నా గురించి నీకు, నీ గురించి నాకు మొత్తం తెలుసు. ఐ నో యూ లవ్ మీ అండ్ యూ ఆల్సో నో ఐ లవ్ యూ. కానీ ఇది జస్ట్ నార్మల్ లవ్ కాదు, మన ఫ్రెండ్షిప్ అంతకు మించిందే. మనం లవ్ చేసిన వాళ్ళతో ఒక లైఫ్ ఊహించుకుంటాం కదా. నువ్వు నాతో ఎలాంటి లైఫ్ ఊహించుకున్నావు? నేను నీతో ఎలాంటి లైఫ్ ఊహించుకున్నానో తెలుసా? మన మధ్య ఈ ప్రేమ, పెళ్ళి, పిల్లలు, సంసారం, రిలేషన్షిప్, వాట్ ఎవర్ ఇవన్నీ ఏం లేవు. లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మన ఫీలింగ్స్ని, మన ఎమోషన్స్ని ఒకరితో ఒకరు షేర్ చేసుకుని ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకునే లైఫ్ని ఊహించుకున్నాను. నీకు 60, నాకు 60 ఇయర్స్ వచ్చినా నీ పిల్లలు, మనవరాల గురించి నువ్వు చెప్పుకుని, నా ఫ్యామిలీ గురించి నేను చెప్పుకుంటూ ఇద్దరం కూర్చుని కబుర్లు చెప్పుకునే లైఫ్ని ఊహించుకున్నాను. స్వప్న, మనం ప్రేమించిన వాళ్ళతో కూడా షేర్ చేసుకోలేని కొన్ని విషయాలు మన ఫ్రెండ్స్తోనే కదా షేర్ చేసుకునేది. నాకు నువ్వు అలాంటి ఫ్రెండ్వే. ప్లీజే, ఈ రిలేషన్ని ప్రేమతో, పెళ్లితో ముడిపెట్టకే. ప్లీజే, మన రిలేషన్ని స్పాయిల్ చేయకు. స్వప్న, నీకు తెలుసు కదా. కాదు, నీకే తెలుసు నేను బలవంతంగా ఏది ఒప్పుకోలేనని. అర్థం చేసుకోవే. నిన్ను దూరం చేసుకోవాలని నాకు లేదు. వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఓకే. అమ్మయ్యా, థ్యాంక్సే అర్థం చేసుకున్నందుకు. కానీ నేను నిన్ను లవ్ చేస్తున్నాను. మళ్ళీ ఏంటి? నువ్వు చేయకు. నాకు నువ్వంటే ఇష్టం. నీకు నచ్చే ఆమె ఎవరైనా దొరికితే అప్పుడు నేను డ్రాప్ అయిపోతాను. ఎలాగో తగిలాడు. ఏ అమ్మాయికైనా తనకి నచ్చిన అబ్బాయిని వదులుకోవాలని ఎందుకు అనుకుంటుంది? సర్లే, వాడికి నచ్చిన అమ్మాయి రావాలి కదా, అప్పుడు చూద్దాం అనుకుంటా. ఇదిగో మధ్యలో నువ్వు వచ్చావు. నాకేం బాధ లేదు, వాడు హ్యాపీగా ఉన్నాడు. నిజానికి నీతో చాలా హ్యాపీగా ఉన్నాడు. నాకు చెప్పడం ఇష్టం లేదు కానీ బట్ ఆనెస్ట్గా చెప్పాలంటే మీ పేరు చాలా బాగుంది. డోంట్ లూజ్ హిమ్. అలా అని వాడికి నేను దూరంగా ఉంటానని మాత్రం అనుకోకు. హీజ్ మై ఫ్రెండ్. నాకు నచ్చినప్పుడు ఫోన్ చేస్తా, గంటలు గంటలు మాట్లాడతా.
మీ ఇద్దరి మధ్యలో ఏమైనా గొడవ అయితే నేను దూరిపోతా. సో బీ కేర్ఫుల్. బాయ్. కొంపలు తగలెట్టేసి ఏం తెలియనట్టు వస్తుందేంటి? తనకి నేను చెప్పాల్సిందంతా చెప్పాను. అంటే మొత్తం చెప్పేసావా? దాదాపుగా. అంటే మొత్తం? ఎహే, నువ్వు ఆగు. కంగారు పడకు. నువ్వెవరు అనేది ఇంకా తనకు చెప్పలేదు. కానీ నువ్వే చెప్పేయాలి. తనంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. తనకి నువ్వు నిజం చెప్పకుండా పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఆ నిజం చెప్పలేదని గిల్టీగా బాధపడతావు. సో క్లియర్ దట్ ఫాగ్ ఇన్ యర్ మైండ్. ఓకే? సరిపోయింది. పట్ట పగలే మొదలెట్టేశారు. ఇంకెప్పుడు నా దగ్గర దాచావు కదా. లేదు. ఇంకా నాకు చెప్పాల్సినవి ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఉన్నా సరే ఈ వారంలోపే చెప్పేసి. నెక్స్ట్ వీక్ మంచి ముహూర్తం ఉందంట. మమ్మీ ఎంగేజ్మెంట్ ప్లాన్ చేద్దామంటుంది. వీఆర్ గెటింగ్ ఎంగేజ్డ్. 1 వీక్లోనా? అయిపోయి చాలా పనులు ఉన్నాయి. బట్టలు కొనాలి, వెడ్డింగ్ ఇన్విటేషన్ చేయించాలి, అన్నిటికంటే ముఖ్యంగా బ్యాచిలర్ పార్టీ ఇవ్వాలి, లేకపోతే బాగోదు. ఓకే, ఎంగేజ్మెంట్ తర్వాతే బ్యాచిలర్ పార్టీ చేసుకుందాం. దానికి ఎందుకు అలా సూత్రం? పద కృష్ణ, మనం చాలా షాపింగ్ చేయాలి. అదేంటి అంజలి, ఇప్పుడు నువ్వు సడన్గా వెళ్ళానంటే ఇంకెవరిని పంపించాలి చెప్పు? ఐఎమ్ సారీ హరి, నువ్వెవరినైనా పంపించు. నువ్వు ఆన్సెట్ కోసం 6 మంత్స్ నుంచి అడుగుతున్నావు అంజలి. ఇప్పుడు ఎందుకు వద్దనుకుంటున్నావు? అప్పుడు వేరు, ఇప్పుడు వేరు హరి. ప్రాక్టికల్గా ఆలోచించు అంజలి. నువ్వు పెళ్లి చేసుకున్నా సరే 1 ఇయర్లో అమెరికా ప్లాట్ చూసుకుని వచ్చేయచ్చు. లేకపోతే నీ హస్బెండ్ తీసుకుని అక్కడే సెటిల్ అవ్వచ్చు కదా. లేదు హరి, కృష్ణ అక్కడికి రావడం కుదరదు. 1 ఇయర్ తనకు దూరంగా ఉంటాం నా వల్ల కూడా కాదు. అంజలి ప్లీజ్ హరి. ఓకే, నువ్వు చాలా మారిపోయావు అంజలి. నువ్వు కూడా. నన్ను మార్చింది నువ్వే కదా. దాంట్లో ఏముందిలే. అయినా నువ్వు ఇలాగే ఉంటాం అందరికీ బెటర్. ఈ 11th నా ఎంగేజ్మెంట్, నువ్వు తప్పకుండా రావాలి. ఇన్విటేషన్ వాట్సాప్ చేస్తాను. షూర్, ఖచ్చితంగా వస్తాను. సో ఆ అమ్మాయి కృష్ణ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సడన్గా చెప్తే ఎలా రియాక్ట్ అవుతానా అని అలా అబద్ధం చెప్పాడంట. అంతేనా? అంతేనే, ఎక్కువ ఆలోచించుకో. ఓకే. ఎంగేజ్మెంట్కి నువ్వు 2 days ముందే రావాలి. చాలా పనులున్నాయి. 2 days-ఆ? విన్నాడంటే మన టీఎల్ గుండె ఆగిపోద్ది. నాది గట్టిగుండేలే రీతు, కంగారు పడకు. అయినా మేం మాట్లాడుకున్నాయని నీకెలా వినిపిస్తే టేబుల్ కింద మన రికార్డర్ పెట్టారా ఏంటి? రికార్డర్ ఎందుకు? మా వాడిది పాము చెవులు, ఎక్కడ చిన్న సౌండ్ వచ్చినా వెళ్ళిపోతాడు. రేయ్, రోజంతా నా మీద ఏదో కౌంటర్ అయ్యింది, నిద్ర పట్టదా నీకు? నిజమేనేమో ఉదయ్, మొన్న వీకెండ్స్లో నీతో మాట్లాడకపోవటం వల్ల నాకు నిద్రే పట్టలేదు. మీ ఆవిడ బయటికి వెళ్ళి పడుకోమంది కదా. అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? ఇలాగే ఏదో కౌంటర్ వేసి ఉంటావు. చాపా దిండు ఇచ్చి బయటికి గెంటేసి ఉంటుంది. అవి కూడా ఇవ్వలేదు. అయితే బాగా హట్ అయినట్టుంది పాపం. ఇప్పుడు మా ఆవిడ గురించి ఎందుకు? ఇప్పుడు కొత్త పెళ్లి కూతురుందిగా, తన గురించి మాట్లాడుకుందాం. రేయ్, చూసావా ఫేస్లో పెళ్లికలు అలా వచ్చేసిందో? చాలు, ఇంకా చాలు. చాలు కూడా ఎంత బ్లెష్ అవుతూ చెప్తుందో చూడు. అదే కదా, ఒకప్పుడు ఎలా ఉండేది? హాయ్ అంటే కొట్టేలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? సిగ్గుతో ముగ్గులేస్తుంది. చాలు చాలు, చాలా వచ్చేస్తున్నారు. ఇంకా కొత్త పెళ్లి కూతుర్ని ఆ మాత్రం ఆట పట్టించకపోతే ఎలా? హా, నా పెళ్ళెప్పుడైతే తెగ ఆడుకున్నారు తెలుసా. అంటే ఆ పెళ్లి చూపులు, ఆడావిడి, అదంతా వేర్లే. సిగ్గుపడకు, చచ్చిపోవాలనిపిస్తుంది. మరేంటి, ఆఫీస్ వాళ్ళని ఇన్వైట్ చేసేది ఏమన్నా ఉందా? అందరినీ పిలుస్తాను, ఖచ్చితంగా రావాలి. ఆహా, ఆఫీస్లో ఇంతకాలానికి ఒక ఇన్విటేషన్ వచ్చింది మామ. ఆ ఫంక్షన్లో మాత్రం
ఫుల్గా తాగుదాం, తిందాం, టిచ్ అయిపోదాం. ఆ తర్వాత పెళ్ళం గెంటేస్తే బయట పడుకోవాలి. మధ్యలో నా పిల్లం గురించి ఎందుకురా? మొత్తం 350 మంది అవుతున్నారే. ఏమైందే? ముందు నీళ్ళాగు. ఎంగేజ్మెంట్కి అంతమందిని పిలిస్తే పెళ్ళికి అంతమందిని పిలుస్తామా? ఇంకో 100 మంది పెరుగుతారు. రౌండ్ ఫిగర్ 500 వేసుకో. అంతమంది ఎందుకుమా? అలా అంటావేంటే, వాళ్ళందరూ మన రిలేటివ్సేగా. ఏంటి ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళ ఫంక్షన్ మళ్ళీ పిలిచారా? కొంతమంది పిలిచారు, కొంతమంది పిలవలేదు. అలాగని మనల్ని పిలవని వాళ్ళని మనం ఎందుకు పిలవాలి? ఫస్ట్ తీసి వాళ్ళందరినీ తీసి. వాళ్ళందరినీ తీసేసినా ఇంకో 200 మంది ఉంటారే. మా ఎందుకు మా అంత ఖర్చు? ఊరుకో. ఇలాంటి టైంలో కాకపోతే ఇంకెప్పుడు ఖర్చు పెడతాం? నీకు బయట రేట్లు ఎలా ఉన్నాయో అర్థం కావట్లేదు. ఎంగేజ్మెంట్కి ఇంత ఖర్చు పెడితే బడ్జెట్ బాహుబలి రేంజ్లో అవుతుంది. అయినా పర్లేదు, నా కూతురు పెళ్లి కంటే ఎక్కువ నాకేమీ లేదు. నాకు మాత్రం సేవింగ్సే ఇంపార్టెంట్. ఎంగేజ్మెంట్ సింపుల్గా చేసుకుందాం, మిగతా డబ్బులన్నీ ఫ్యూచర్ ప్లానింగ్కి వాడుకోవచ్చు. అది కాదే. నువ్వు ఇంకేమైనా మాట్లాడావనుకో, రేపే కృష్ణని తీసుకెళ్లి గుళ్ళో దండలో మార్చుకుని వచ్చేస్తాను. అమ్మ తల్లి, నువ్వు చేసినా చేస్తావు. నువ్వే ప్లాన్ చేసుకో, నేను వెళ్తున్నా. పెద్ద రాజమౌళి అనుకుంటుంది. అంజలి, ఏం చేస్తున్నారు? ఏం లేదు, చెప్పు. స్వప్నతో ఉన్నావా? లేదు. నిజంగా? ఇంకా రోజు ఇలాగే అడుగుతావా? ఏమో, ఈ మధ్యగా సార్ అబద్ధాలు ఆడతారని తెలిసింది. అంజలి, సర్లే ఏడోకు. మమ్మీ ఎంగేజ్మెంట్ ప్లానింగ్ చేస్తుంది. అవునా? మీ సైడ్ ఎంతమంది వస్తారు? అది నేను ఇంకా మాట్లాడలేదు. మా వాళ్ళని ఒకసారి అడిగి చెప్తా. ఇంకా అడగలేదా? ఏంటి సార్, పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా? లేదంటే ఇప్పుడే చెప్పేసేయండి. లేదంటే ఏం చేస్తావు? ముందు నేను చంపేసి పోలీసులకు లొంగిపోలేదా అని ఆలోచిస్తా. సరే, రేపు ఈవినింగ్ ఆఫీస్ కలుద్దాం. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. ఎరా, సాయంత్రం నుంచి పైన ఉన్నావేంటి? ఏమైందో చెప్పరా. భయం వేస్తుందిరా. తనకు నిజం చెప్పాలంటే ఊపిరాగిపోయేంత భయం వేస్తుందిరా. కానీ స్వప్న చెప్పినట్టు నేను ఇప్పుడు చెప్పకపోతే లైఫ్ లాంగ్ ఇదే బాధను అనుభవిస్తూ ఉంటాను. నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. రే మావా, ఒక మాట చెప్తాను రా. అబద్ధం చెప్పడం చాలా ఈజీరా, కన్నీసం దాచడం చాలా కష్టం. నువ్వు చెప్పకుండా రేపు తనకు తెలిస్తే జీవితంలో క్షమించదు. ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది కదా? ఏంటి అదోలా ఉన్నావు? నాకేమో మన ఎంగేజ్మెంట్ దగ్గరకు వస్తుంది కదా అని చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. నువ్వెందుకు డల్గా ఉన్నావు? అలా ఏం లేదు. సరే, కనీసం ఒక మెమరీలా ఉంటుంది. కనీసం ఒక సెల్ఫీ కూడా తీసుకుందాం అనట్లేదు. అవును కదా. మేబీ ఇదే నీతో లాస్ట్ సెల్ఫీ ఏమో. బాగా వచ్చిందా? ఓకే. అంజలి, నీకు విషయం చెప్పాలి. చెప్పు. అది వెయిట్ వెయిట్ వెయిట్
ఫస్ట్ నువ్వు చెప్పే ముందు నీకు ఒకటి చూపించాలి. వద్దులే, నువ్వు ఫస్ట్ నువ్వే చెప్పు. పర్లేదు చూపించు. సరే, పైకి లే. ఆ? లేకు. క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. కలుతారు. విల్ యూ మ్యారీ మీ? నా లైఫ్లో ఇలా ఒకరిని అడుగుతానని ఎప్పుడూ అనుకోలేదు. అలాంటిది నన్ను ఇలా మార్చింది నువ్వే. నేను ఎప్పుడూ ఇంత హ్యాపీగా లేను. నా లైఫ్ని నేను ఇంతలా ఇష్టపడుతున్నానంటే దానికి కారణం నువ్వే. ఇంకా మన మధ్య ఎలాంటి దూరం ఉండకూడదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు, ఎలాంటి సీక్రెట్స్ దాచకూడదు. ఇకపై కృష్ణ అంటే అంజలి, అంజలి అంటే కృష్ణ. మనం ఇద్దరం కాదు, ఇద్దరం ఒకటే. నేను నీకు ఓకేనా? త్వరగా చెప్పవా, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. అంజలి, నేను ఈ విషయం చెప్పాక నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నాకు తెలియదు, కానీ అదంత మంచిగా అయితే ఉండదని నా ఫీలింగ్. ఇంతకాలం నీ మీద చూపించిన ప్రేమ, నీతో ఉన్నప్పుడు వచ్చే సంతోషం, ఇవన్నీ నా ప్యూర్ ఎమోషన్స్. దీంట్లో ఎలాంటి అబద్ధం లేదు. కానీ నీ దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాను. నేనే సలీం. నేనే సలీం. ఈ విషయం ఫస్ట్ కలిసినప్పుడే చెప్పాలి, కానీ అది చెప్తే నువ్వు ఖచ్చితంగా నాతో మాట్లాడవు. నువ్వు ఎక్కడ మళ్ళీ దూరం అయిపోతావు అనే భయంతో చెప్పలేదు. మధ్యలో చాలాసార్లు చెప్దాం అనుకున్నాను, కానీ ధైర్యం సరిపోలేదు అంజలి. ఐఎమ్ సారీ. అంజలి,